ఆశయానికి అవధులు లేవు, జీవితానికి హద్దులు లేవు. ఆత్మవిశ్వాసముతో ప్రయత్నిస్తే అసాధ్యమంటూ లేనే లేదు అని మీ ముందుకొచ్చిన ఈ మిత్రుడు, మీ మిత్రుడు రాజేష్. నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్ కుటుంబ సభ్యులు చాలా రోజుల నుండి అడుగుతున్నటువంటి మరొక క్వశ్చన్ ఏమిటంటే, సార్ పడిపోతున్నటువంటి టీముని నిద్ర లేపటం ఎలా, పడిపోయిన టీముని లేపటం ఎలా, మేము ఏం చెయ్యాలి అని చెప్పి మన మిత్రులు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క టీం, పడిపోయిన మీ యొక్క టీముని సులభంగా నిద్ర లేపటానికి కావలసిన 9 స్టెప్స్ ని చూడబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు విత్ మీ? yes మై ఫ్రెండ్స్. పడిపోయిన మీ టీముని, పడిపోతున్న మీ టీముని నిద్ర లేపటానికి మొట్టమొదటి స్టెప్ గుర్తించటం. yes మై ఫ్రెండ్స్, గుర్తించండి. అంటే ఏ కారణము చేత మన టీం పడిపోయింది, ఎందుకు పడిపోయిందో తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నిద్ర లేపగలుగుతారు. అంటే కంపెనీల కారణాల వల్ల పడిపోయాదా, లేదా మన యొక్క వ్యక్తిత్వం ద్వారా మన టీము డ్యామేజ్ అయిందా, మన సీనియర్స్ వల్ల మన టీము డ్యామేజ్ అయిందా, లేదా ప్రొడక్ట్స్ బాగా లేకపోవటం ద్వారా టీము డ్యామేజ్ అయిందా, లేదా ప్రైస్ ఎక్కువ ఉండటం ద్వారా టీము డ్యామేజ్ అయిందా, లేదా మీ యొక్క పర్సనల్ సమస్యల వల్ల టీము డ్యామేజ్ అయిందా, లేదా మీరు పని చేయకపోవటం ద్వారా టీము డ్యామేజ్ అయిందా, లేదా మనకంటూ ఒక మంచి మెంటర్ లేకపోవటం ద్వారా, మనకు సపోర్ట్ అందకపోవటం ద్వారా మన టీము డ్యామేజ్ అయిందా అనేటటువంటి కారణాన్ని మీరు పసిగట్టండి. ఈ కారణం మీరు తెలుసుకున్నారు అంటే, పసిగట్టారు అంటే ఖచ్చితంగా మీ టీముని మీరు నిద్ర లేపగలుగుతారు మిత్రులారా. ఇది మొట్టమొదటి స్టెప్. ఇప్పుడు కారణం తెలిసిపోయింది కాబట్టి రెండవ స్టెప్ వచ్చేసి వదిలేయటం. వదిలేయటం అంటే ఏమిటి? ఫర్గివ్నెస్ అంటాం. యాక్సెప్ట్ అండ్ ఫర్గివ్. యాక్సెప్ట్ అంటే ఏ కారణం వల్ల మన టీం పడిపోయిందో తెలిసింది, ఆ కారణాన్ని మనం అంగీకరించాలి. చాలా మంది యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్, అస్పైర్, అక్యుములేట్, ఇది చాలా గొప్ప సిద్ధాంతం. ఎవరైతే అంగీకరించారో దాన్ని మనం మార్చుకోలేము, దాన్ని మనము ఛేదించలేము, దాన్ని మనం సాధించలేము. కాబట్టి ఏ కారణం వల్ల టీము పాడైంది, ఎగ్జాంపుల్ మన బిహేవియర్ వల్ల టీం పాడైంది అని తెలిస్తే మన బిహేవియర్ ని మనం అంగీకరించి దీన్ని మార్చుకోవాలి. ఒకవేళ మన టీం డ్యామేజ్ అవ్వటానికి మంచి మెంటర్ లేరు అని తెలిస్తే ఒక మంచి మెంటర్ ని తీసుకోవటానికి అంగీకరించాలి. ఈ విధంగా ఏ కారణం వల్ల టీము డ్యామేజ్ అయిందో ఆ కారణాన్ని అంగీకరించి తర్వాత దాన్ని ఫర్గివ్, దాన్ని మార్చుకోవాలి, దాన్ని క్షమించాలి, దాన్ని మనం మరచిపోవాలి. అంగీకరించి మార్చుకున్నాము, తర్వాత దాన్ని వదిలేయటం అంటాము. ఇది రెండవ స్టెప్. ఇప్పుడు వదిలేసాము కాబట్టి, మార్చుకున్నాము కాబట్టి, క్షమించాము కాబట్టి, మర్చిపోయాము కాబట్టి, అదేంటో మనకు తెలిసిపోయింది కాబట్టి మారిపోయాము. ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ముందుకు సాగుతూ ఉండాలి. మూడవ స్టెప్ లో మనం సంకల్పం చేస్తాం. సంకల్పం అంటే ఎందుకు మీరు ఈ టీముని నిద్ర లేపాలి అనుకుంటున్నారు, అసలు టీముని నిద్ర లేపి ఏం చెయ్యదలుచుకున్నారు, దీన్నే సంకల్పం అంటాం. అంటే మనం డబ్బు సంపాదించడానికి మీరు టీము నిద్ర లేపదలుచుకున్నారా, లేదా మీ టీములో ఒక 10 మంది లీడర్స్ ని తయారు చేయటానికి టీముని నిద్ర లేపదలుచుకున్నారా, లేదా మంచి రెస్పెక్ట్ పొందటం కోసమా, రికగ్నిషన్ కోసమా, లేదా అన్ని జిల్లాల్లో ఒక మంచి రెస్పెక్ట్ ని క్రియేట్ చేయటం కోసమా, లేదా నేర్చుకోవటం కోసమా, లేదా నేర్పించటం కోసమా, లేదా ఒక ట్రైనర్ గా మారటం కోసమా, ఇలా దేని కోసం మీరు టీముని నిద్ర లేపదలుచుకున్నారు ఇది స్పష్టంగా ఉండాలి.
క్లియర్ గా ఉండాలి, ఇది స్పెసిఫిక్ గా ఉండాలి, పర్టికులర్ గా ఉండాలి, ఎక్స్క్లూజివ్ గా ఉండాలి. అప్పుడే మీరు టీంని నిజంగా నిద్రలేపగలుగుతారు. చాలా మంది అన్నింటి కోసం సార్ అంటారు. దయచేసి అన్నింటి కోసం అని మాత్రం అనకండి. అన్నింటి కోసం అన్నప్పుడు మనం దేన్ని చేయలేము. పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఒక సంకల్పం చేయండి, అందువల్ల మీ టీము నిద్ర లేస్తుంది. ఇది 3వ స్టెప్. ఇక 4వ స్టెప్ వచ్చేసి సద్గురువు, శరణాగతి. సద్గురువు. ఇప్పుడు మన టీముని మనం నిద్ర లేపాలంటే మనకొక శక్తి కావాలి, మనకొక భక్తి కావాలి, మనల్ని ముందుకు నడిపించే ఒక జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము, శక్తి, జ్ఞానము కోసము మనం ఒక సద్గురువు, ఒక మెంటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన గురు పరంపర ఉంది అనగా ఇప్పుడు మనం ఉన్నాము, మన పైన ఇంకొకరు, వారొకరు, వాళ్ళపైన ఇంకొకరు, ఈ విధంగా కంపెనీ ఎమిడి నుంచి మన వరకు టోటల్ గా మన సీనియర్స్ లో ఎవరి దగ్గర సత్ లక్షణాలు ఉన్నాయి, సద్గుణాలు ఉన్నాయి, ఎవరు మనకు సమయం ఇవ్వగలరు, ఎవరు మనకు జ్ఞానాన్ని ఇవ్వగలరు, ఎవరు మన శక్తిని నిద్రలేపగలరో అలాంటి వ్యక్తిని మీరు మెంటర్ గా సెలెక్ట్ చేసుకొని వెంటనే వారికి కాల్ చేసి శరణాగతులవ్వండి. కలిసి చెప్పండి, సార్ మేము టీముని నిద్రలేపాలనుకుంటున్నాం, దయచేసి మాకు జ్ఞానాన్ని, శక్తిని, అదేవిధంగా సమయాన్ని మాకు ఇవ్వండి అని మీరు అడగటం ద్వారా వారు ఎంతో ప్రేమతో మీ పైన సమయం ఇచ్చి మీకు సపోర్ట్ చేయటం జరుగుతుంది. ఇది సద్గురువు అండ్ శరణాగతి అని మనం చెప్తాం. ఇక 5వ స్టెప్ వచ్చేసి సాధన. సాధన అంటే ఏమిటి? మీ అందరికీ తెలుసు, ఈ మానవ జన్మ మనము ఈరోజు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలు, మంచి చెడులన్నీ కూడా మన కర్మల యొక్క ఫలితమని మీ అందరికీ తెలుసు. నమ్మినా నమ్మకున్నా ఇదే సత్యం. మరి ఈ యొక్క కర్మల ఫలితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఈ కర్మలని మనం శాంతి చేసుకోవాలి. మనకు బ్లాక్స్ జరిగాయి లోపల, మన లోపల, శరీరం లోపల, అంతర్గతం లోపల, ఆత్మలో మనకు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎనర్జీ లెవెల్స్ పడిపోయాయి, బ్లాక్స్ జరిగాయి. ఈ బ్లాక్స్ ని మనం శుద్ధి చేసుకోవాలి. ఆరా ఉంటుంది, ఈ ఆరా అనేది చెడిపోవటం ద్వారా ఎనర్జీ డౌన్ అయింది కాబట్టి ఆరాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఇదంతా అంతర్ముఖ సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అలా మీరు సాధన ప్రారంభించండి. ఇప్పుడు 6వ స్టెప్ వచ్చేసి 1-by-1 కౌన్సిలింగ్. ఈ పర్సనల్ కౌన్సిలింగ్ అని మనం అంటూ ఉంటాము. అంటే మన టీములో ఒక్కొక్కరిని మనము కలిసి ఏ విధంగా పని చేయాలి, ఎందుకు పని చేయాలి, ఎలా పని చేయాలి, దేనికోసం మనం పని చేయాలనే విషయాలని హార్ట్ టు హార్ట్, హార్ట్ఫుల్ గా మనం వివరిస్తూ హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవ్వటాన్ని మనం కౌన్సిలింగ్ అంటాము. దీని ద్వారా మీ యొక్క టీం అనేది ఒక్కొక్కరు హాయిగా నిద్రలేస్తూ టీం బిల్డ్ అవుతూ ఉంటుంది, ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది, మోటివేట్ అవుతూ ఉంటుంది, టైఅప్ అవుతూ ఉంటుంది. 7వ స్టెప్ ట్రైనింగ్. ఎవరెవరికైతే మీరు కౌన్సిలింగ్ ఇచ్చారు, కౌన్సిలింగ్ అయినటువంటి వారందరినీ గ్యాదర్ చేసి ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వండి ఎఫెక్టివ్గా. ఆ ట్రైనింగ్ లో ఆబ్జెక్షన్స్ అండ్ రిజెక్షన్స్ ని మనం ఎంత ఈజీగా, సులభంగా, ఎన్ని రకాలుగా మనము హ్యాండిల్ చేయగలము అనేది నేర్పండి. తర్వాత ఇన్విటేషన్ సులభమైన మెథడ్స్ ని ఇవ్వండి. తర్వాత ప్రెజెంటేషన్ లో ప్రాపర్ గా ఎలా ఇవ్వాలో నేర్పించండి. తర్వాత ఫాలో అప్ అండ్ సేల్స్ క్లోజింగ్ ని సులభంగా, ఈజీగా, తేలికగా, ఆనందంగా ఎలా చెయ్యాలో నేర్పించండి. ఇప్పుడిక టీం విస్తృతపరుచుకుంటూ ఎఫెక్టివ్ గా తయారై వారందరూ కూడా ఎనర్జైజ్ అయి పనిచేస్తూ మీ టీము ఇంకా ఎక్కువగా నిద్రలేస్తూ ఉంటుంది. 8వ స్టెప్ లో లీడర్స్ మీటింగ్ ఇవ్వండి. లీడర్స్ అందరినీ కూర్చోబెట్టి మీరు ఒక వండర్ఫుల్ మీటింగ్ చేయండి. ఇందులో ఎవరైతే బాగా పని చేశారో వారిని ఎంకరేజ్ చేయండి, అవార్డ్స్ ఇవ్వండి, రివార్డ్స్ ఇవ్వండి, గిఫ్టులు ఇవ్వండి.
దానితో పాటు వారు ఏ విధంగా పనిచేశారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ పిన్ బ్రేక్స్ ఇప్పించండి. వారి భావాలని ఇతరులకు ఉపయోగపడేలా వారిని అక్కడ మాట్లాడించండి. ఆ తర్వాత డూప్లికేషన్ టెక్నిక్స్ ని వివరిస్తూ రాబోయే రోజుల్లో మీరు ఎలా చెయ్యబోతున్నారో వారికి ఒక మార్గనిర్దేశం చేయండి. 9వ స్టెప్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డూప్లికేషన్. డూప్లికేషన్ అంటే ఇప్పుడు ఏవైతే 8 స్టెప్పులు మీరు అప్లై చేశారో ఈ 8 స్టెప్పులన్నింటినీ కొంతమంది లీడర్ని సెలెక్ట్ చేసుకొని ఈ అన్ని స్టెప్స్ ని అన్ని టీములలో, అన్ని గ్రూపులలో, అన్ని ప్రాంతాలలో, అన్ని జిల్లాలలో, అన్ని స్టేట్స్ లో మీరు అప్లై చేస్తూ మీలాంటి వారిని తయారు చేసుకోవటాన్ని డూప్లికేషన్ అంటాము. ఈ ఒక్క స్టెప్ వల్ల విస్తృతంగా మీ టీము తయారవుతూ అంటే అఖండమైనటువంటి బ్రహ్మాండమైన విజయాన్ని కైవసం చేసుకొని పడిపోయిన పూర్తి టీము మొత్తము నిద్రలేచి మీ వెంట ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్నే డూప్లికేషన్ అంటాము. ఇదే రాముడు రామాయణంలో చేసింది, కృష్ణుడు భగవద్గీతలో చేసింది. ఇదే అన్ని గ్రంథాల యొక్క సారాంశం. అంటే మీరు బాగుపడుతూ 10 మందిని బాగుపరచటం. కాబట్టి మీ టీముని పడిపోకుండా కాపాడుకుంటూ పడిపోయిన టీముని నిద్ర లేపి ఘన విజయం సాధించటానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ నా యొక్క విజ్ఞప్తి. మిత్రులారా, మనం ఎంతో రీసెర్చ్ చేసి అమూల్యమైన సారాంశాన్ని వీడియో రూపంలో ఇస్తున్నాం. కాబట్టి మీ సలహాలు, సందేహాలని కామెంట్ చేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ అయ్యేలా సపోర్ట్ చేసి మాకు సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.